ఇప్పుడు ఈసీలో నేను కొన్ని విషయాలు చెప్తాను. దయచేసి డైరెక్టర్స్ తప్పుగా అనుకోవద్దు. మీ దగ్గర మంచి టాలెంట్ ఉంటది. స్టోరీలు రాసుకోగలరు. మంచిగా షార్ట్ కంపోజిషన్ చేసుకోగలరు. మీరు సినిమా చేస్తే అద్భుతం అనేది మీకు తెలుసు. కానీ సినిమా ఇండస్ట్రీకి తెలియదుగా. మీరేం చేస్తారంటే స్టోరీలన్నీ రాసుకొని కొందరు బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటారు. ఈ సినిమా అయితేనే చేస్తాను. దీనికి ఇంత బడ్జెట్. ఇదిగో 30,00,00,000 బడ్జెట్, 50,00,00,000 బడ్జెట్. ఈ సినిమా నేను చేస్తే పేలిపోతుంది, ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోతుందని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. మీ ఒపీనియన్ అది. చాలామంది ఈ మైండ్ సెట్తోనే ఉన్నారు. మీరు కూడా అదే మైండ్ సెట్లో ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్ లాగా, మీ ఇంట్లో మనిషిలాగా నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర నిజంగా నేనే చెప్తుంటాను, ఎన్నోసార్లు చెప్తుంటాను, మీలోనే త్రివిక్రమ్లు ఉన్నారు, మీలోనే సుకుమార్లు ఉన్నారు, మీలోనే రాజమౌళిలు కూడా ఉన్నారు. కానీ మీకు కావాల్సిందంటే ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం. ఎవడిస్తాడు మీకు? నిజంగా అద్భుతమైన టాలెంట్ మీ దగ్గర ఉంది. ఎవడు మీకు అవకాశం ఇస్తాడు? నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నాకు ఎక్కడో మీరు కామెంట్ రూపంలో చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పండి, నో ప్రాబ్లం. కానీ చెప్తున్నా, నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఎవడు మీకు అవకాశం ఇస్తాడు? ఎలా అవకాశం వస్తుంది? మీరు రాసుకున్న స్క్రిప్ట్లకి 30,00,00,000 50,00,00,000 పెడతారు. ఎందుకు పెడతారు? సింపుల్గా చెప్పనా, మీకు మీకే సొల్యూషన్ చెప్పనా? 50,00,00,000 కాసేపు పక్కన పెట్టండి. ఒక 10,000 రూపాయలు మీ ఇంట్లో అడిగి చూడండి. 100 రకాల క్వశ్చన్లు వేస్తారు. ఎందుకు? ఏంటి? ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? దేనికోసం అడిగావు? 100 రకాల క్వశ్చన్లు వేస్తారు. 10,000 రూపాయలు ఇవ్వడానికే మీ ఇంట్లో అన్ని క్వశ్చన్లు వస్తే 50,00,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? ఒక్క క్వశ్చన్ కూడా మీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్లు ఉండవు. నువ్వు సినిమా చేయలేదు, ఊరిక నీ మీద నీకు నమ్మకం అంతే. నీ నమ్మకం మీద పెట్టుబడులు పెట్టి ఎవరు సంకనాగిపించుకోవాలని ఎవరు అనుకోరు. కోర్స్ మీరు చేయొచ్చు, అది రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు గొప్ప డైరెక్టర్, చాలా గొప్ప టెక్నీషియన్ తెలిసేది. వచ్చే ముందు మీకు ఎందుకు పెట్టుబడి పెడతారో అంటున్నాను. దీనికి సొల్యూషన్ ఏంటి తెలుసా? ఏంటి తెలుసా సొల్యూషన్? మీ దగ్గరే ఉంది సొల్యూషన్. మీ చేతిలో మొబైల్ ఉంది, సోషల్ మీడియా ఇంత నెట్వర్క్ ఉంది. నా అవసరం కూడా లేదు, మీకే చెప్తున్నా. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క చిన్న డెమో ఫిల్మ్ చేయండి. కొడితే ఎట్టుండాలంటే ఇది గూప పగిలిపోవాలి సినిమా ఇండస్ట్రీకి. అలా చేయండి, అలా చెయ్యండి, ఒక్కటి చేయండి. వాళ్ళెవరు ఎందుకు, నేనే పరిగెత్తుకుంటూ వస్తాను. బాబు రానాయన ఈసీలో సినిమా చేసుకో అని చెప్పేసి. మనసు ఈసీలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీరు మీరు డిజైన్ చేసుకున్న ప్రాజెక్ట్ కాసేపు పక్కన పెట్టండి. ఒక్క చిన్న సినిమా చేయండి, ఒక్కటి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక్క సినిమా చేయండి. డెమో ఫిల్మ్ చేశారు, తర్వాత ఒక చిన్న సినిమా చేశారు. ఒక్క చిన్న సినిమా మొత్తం మీ లైఫ్నే మార్చేస్తుంది. వారణా సూర్యతో సినిమా చేయండి ఒక్కసారి. ఒక చిన్న సినిమా. డైరెక్టర్గా ఎంత ఫ్రీడమ్ ఉంటుందంటే ఈసీలోనే కెమెరాలు, ఎక్విప్మెంట్ అన్నీ వస్తాయి. ఈసీలోనే మీకు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేసే సోర్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఈసీలో ఆర్టిస్టులు కుప్పలు దెబ్బలు ఉంటారు. విత్ ఈ సినిమా రూల్స్లో వాళ్ళందరినీ తీసుకోండి. ఈ సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తారు. కెమెరాలు మన దగ్గరే ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ మన దగ్గరే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ 2 కంపెనీలు టై అయిపోయి ఉన్నాయి. టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి ఒక కంపెనీ, ఎడిటింగ్, డబ్బింగ్, ఎవ్రీథింగ్ అన్నీ చేసుకోవడానికి ప్రాసెస్ ఈసీనే చూసుకుంటుంది. ఓపెన్ డొనేషన్స్ ఎలాగో అనౌన్స్మెంట్ చేస్తాం. మీ దగ్గర నుంచి చేతి నుంచి రూపాయి పడదబ్బా. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ కాపీ వచ్చింది, పబ్లిసిటీ ఈసీనే ఇస్తుంది, ఈ సినిమానే రిలీజ్ చేస్తుంది. ఇంకేం కావాలి? మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఒకే ఒక్క డెమో ఫిల్మ్ దగ్గర. డెమో ఫిల్మ్ ప్లాన్ చేసుకోండి. డెమో ఫిల్మ్ ఎలా ఉండాలంటే, నేను ఆ డెమో ఫిల్మ్ చూసిన తర్వాత ఆ రాత్రి నాకు నిద్ర పట్టకూడదు, అంతే. అంత తప్ప ఏం లేదు. అది ఒక్కటి చేయండి, మిస్మరైజ్ చేయండి. ఎందుకంటే టాలెంట్ మీ దగ్గర ఉంది కదా. మీ చేతిలో మొబైల్ ఉంది, ఎవరు ఆర్టిస్టులు, టెక్నీషియన్ దొరకలేదు అనుకో, నువ్వే ఆర్టిస్ట్వి, నీ కెమెరా ఇంకొక ఆర్టిస్టు, చాలదా? ఎవడో రావాల్సిన అవసరం ఏముంది? అన్న నాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్ లేరన్న, అందువల్ల నేను ఎందుకు సైలెంట్గా కూర్చోవడం? టెక్నిక్స్ తెలిసినప్పుడు నువ్వెందుకు సైలెంట్గా కూర్చోవాలి? ఒక ఆర్టిస్ట్ చెయ్యి, నువ్వే చెయ్యి, నీ కెమెరా ముందు నువ్వే యాక్ట్ చెయ్యి. ఒక డైరెక్టర్ గొప్ప ఆర్టిస్ట్ నాకు తెలిసినంత వరకు. మీరు ఆర్టిస్ట్గా చేయలేకపోతున్నారంటే మీరు డైరెక్టర్ లేనట్టే. ప్రతి డైరెక్టర్ గొప్ప ఆర్టిస్ట్ తెలుసా? చెయ్యి, కొట్టు, ఏదో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకో. లేదు కాన్సెప్ట్ నీకు నన్ను తట్టట్లేదు అనుకోండి, ఐడియా రావట్లేదు, నన్ను అడుగు,
నీకు బొచ్చడి ఇస్తాను కాన్సెప్ట్లు. ఒక మంచి కాన్సెప్ట్లో చిన్న డెమో ఫిల్మ్ చేయి, ఆటోమేటిక్గా సినిమా వచ్చేస్తుంది ఈసీలో. మంచిగా సినిమా చేయి, కోట్టు దీని అమ్మ ఇండస్ట్రీని కొడితే సిక్సర్ వెళ్ళిపోవాలి. నీ చుట్టూ సినిమా ఇండస్ట్రీ ఎందుకు రాదు, దీని అమ్మ నేను చూస్తాను. లేచి ముందు కదులు. ఇంకా ఇలా కూర్చుంటావా, సంకనాకిపోతావు. సినిమా ఇండస్ట్రీలో నేను అది పీకుతాను ఇది పీకుతాను మాటలు చెప్పుకుంటూ కూర్చోవడం కాదు, చెయ్యి, సినిమా చేయి, లేచి అడుగులు ముందుకేయి. ఒక్క చిన్న సినిమా చేయి, మొత్తం నీ తలరాతే మారిపోతుంది. నీ తలరాత ఎవడు మార్చడురా బాబు, నువ్వే మార్చుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. ఇలా కూర్చున్నావు అనుకో, 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ముడ్డి కింద వస్తాయి. అప్పుడు తెలుస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయిపోతుంటారు, నువ్వు ఇంకా 30 కోట్లు పెట్టాలి 50 కోట్లు పెట్టాలి ఇదే డ్రీమ్స్లో బతికేస్తూ ఉంటావు. నీ ఇంట్లో నీ కుక్క కూడా నీకు వాల్యూ ఇవ్వదు. అర్థం చేసుకో, అడుగులు ముందుకు వేయి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.